వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఉద్యోగం, ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు వీటిని సమన్వయం చేసుకునే క్రమంలో మహిళలకు ఒత్తిడి తప్పట్లేదు. మరి అది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఏం చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. దానికి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. వ్యాయామం వల్ల ప్రయోజనాలు అనేకం. ఇది ఒత్తిడిని నివారిస్తుంది. వ్యాయామంతో గ్లూకోజు శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా అందుతుంది. యోగా, వ్యాయామం చేస్తే ఒత్తిడి పోయి ఉత్తేజం కలుగుతుంది. నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్లు తగ్గుతాయి. నవ్వు తెప్పించే వీడియోలు, పుస్తకాలకి రోజు ఎంతో కొంత సమయం కేటాయించండి. చక్కటి హాస్య చతురత ఉన్న స్నేహితులతో కొంతసేపు మాట్లాడండి. మర్దన, మసాజ్ ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఒత్తిడి కారక హార్మోన్ల పనితీరు మందగిస్తుంది. రోజులో వీలైనన్ని ఎక్కువ పండ్లు, కూరగాయలు తినేవారిలో ఒత్తిడి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తాజా కూరగాయలను పుష్కలంగా తీసుకోవడం తప్పనిసరి. రోజులో 10 నిమిషాలైనా మీకోసం సమయాన్ని కేటాయించండి. ఆరు బయట గాని, బాల్కనీలో గాని కాఫీ తాగుతూ కూర్చోవడం గాని, చెట్ల ముక్కలను పెంచుతూ ప్రకృతిని ఆస్వాదించడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా మీలో నూతన ఉత్తేజం పెరుగుతుంది. 1 నుండి 5 ఏళ్ల పిల్లలతో ఆడుకోవడం గాని, వారితో ముచ్చటించడం గాని చేస్తే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. వారి చిట్టిపొట్టి మాటలను, చిలిపి చేష్టలను చూస్తుంటే తెలియకుండానే మీ ముఖంపై చిరునవ్వు విరబూస్తుంది. ఆ నవ్వు మనసుకు ఎంతో హాయినిస్తుంది. దీనివల్ల మీరు పునరుత్తేజంతో ఇంటి పనులను, ఆఫీసు పనులను చక్కగా చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గటానికి ఈ పద్ధతులను తప్పకుండా పాటించండి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.